జస్ట్ బ్లడ్‌ని చూస్తేనే భయపడే ఒక ఓవర్ సెన్సిటివ్ పోలీస్ ఆఫీసర్ ఒక క్రైమ్ కేస్‌ని సాల్వ్ చేస్తారు. హౌ? హాయ్ మూవీ లవర్స్! టుడే టాపిక్ ఈస్ అబౌట్ 'పోర్థోజిల్' క్రైమ్ సైకోటిక్ థ్రిల్లర్ మూవీ. ఇది సోనీ లివ్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో అవైలబుల్‌గా ఉంది విత్ తెలుగు ఆడియో. అండ్ ఇట్స్ ఎ బెస్ట్ మస్ట్ వాచ్ ఫిల్మ్. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన థ్రిల్లర్ మూవీస్‌లో ది బెస్ట్ మూవీ. మూవీ ప్లాట్‌లోకి వెళ్తే ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్‌కి ఒక క్రైమ్ కేస్ అసైన్ చేస్తారు. సో, ఆ క్రైమ్ కేస్‌ని ఎలా సాల్వ్ చేశారు అనేది మీరు మూవీలో చూస్తారు. అండ్ వేరే క్రైమ్ మూవీస్‌కి అంటే థ్రిల్లర్ మూవీస్‌కి, ఈ థ్రిల్లర్ మూవీకి డిఫరెన్షియేట్ ఏంట్రా అంటే క్యారెక్టర్ డిజైన్ అండ్ స్టోరీ. అండ్ మూవీలోకి వెళ్తే ఒక సీనియర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆఫీసర్ తను కొంచెం మోనార్క్ అంటే ఒక యాంగ్రీ మ్యాన్‌లా బిహేవ్ చేస్తాడు. అండ్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ బుకిష్ నాలెడ్జ్ అండ్ మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే లోక జ్ఞానం లేని ఇంకో పోలీస్ ఆఫీసర్. సో, వీళ్ళిద్దరు కలిసి ఒక క్రైమ్ కేస్‌ని సాల్వ్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లో లైక్ సీనియర్, జూనియర్ బిహేవియరు లైక్ టామ్ అండ్ జెర్రీ సీన్స్ లాగా ఉంటాయి కొన్ని సిట్యుయేషన్స్ దగ్గర. బట్ నాకు నచ్చిన బాగా ఇంకొక సీన్ ఏంటంటే సీనియరు జూనియర్‌కి క్రైమ్ సీన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే విలన్ క్యారెక్టర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, ఆ సీన్ చాలా బావుంటది. కొన్ని సిట్యుయేషన్స్‌లో సీనియర్ జూనియర్‌కి హెల్ప్ చేయడం అండ్ కొన్ని పాయింట్స్‌లో జూనియరే సీనియర్ కన్నా ఇంకొక పాయింట్ ఎక్స్‌ట్రా థింకింగ్ చేయడం. సో, బ్రైట్‌గా థింక్ చేయడం. సో, ఇలా ఉంటది వీళ్ళిద్దరి మధ్య క్యారెక్టర్. కేసు సాల్వింగ్ అలా నడుస్తా ఉంటది. ఆన్ ద అదర్ హ్యాండ్ వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ రన్ అవుతా ఉంటాయి. వీడు ఓవర్ సెన్సిటివ్ అండ్ కొంచెం లో కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. సో, ఇలాంటి పర్సన్ లాస్ట్‌కొచ్చేసరికి ఒక హార్డ్ హిట్టింగ్ బాయ్‌లా తయారవుతాడు. ఇంకొకటేంటంటే స్టోరీ. దీనిలో సొసైటీకి ఒక 2 పాయింట్స్ చెప్తారు. ఎలా అంటే ఎవడైనా సరే ఒక సైకోటిక్‌గా తయారవ్వాలంటే 2 సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒకటి బ్యాడ్ పేరెంటింగ్, ఇంకొకటి వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ కేస్ తను మెంటల్లీ స్ట్రగుల్ అవుతా ఉంటే, మెంటల్లీ డిస్టర్బ్ అయితే సో, ఈ 2 సిట్యుయేషన్స్‌లోనే ఎవడైనా సరే హార్డ్‌గా సైకోటిక్‌గా తయారవుతాడు. సో, ఈ 2 సిట్యుయేషన్స్ స్టోరీస్‌ని బాగా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ దగ్గర అనుకుంటాం ఏంటి సినిమా అయిపోయింది కదా! ఇంకేముంది ఓకే. మరీ తోపు సినిమా కాదులే గానీ ఓకే. క్లైమాక్స్ వచ్చిన తర్వాత అసలు ఆ సీన్సే లేవు కదరా బాబు! ఆ సీన్‌ది లేని సీన్స్‌ని తీసుకొచ్చి క్లైమాక్స్‌లో పెడతారు భయ్యా! అస్సల ఒప్పుకోవచ్చు. బట్ అది ఇల్లాజికల్‌గా ఉండదు. ఇంకొకటి. ఇల్లాజికల్ ఉండదు. అండ్ అది ఏదో కావాలని పెట్టినట్టు ఉండదు. సెటప్, పే ఆఫ్ పర్ఫెక్ట్‌గా ఇస్తారు భయ్. డోంట్ మిస్ దిస్ మూవీ. మస్ట్ వాచ్ ఫిలిం. దట్స్ ఇట్. టాటా. బై బై.